ఒకసారి పాలు ఈశ్వరుని గురించి తపస్సు చేసింది. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏమి నీ సమస్య అని అడిగాడు. అప్పుడు పాలు, ఈశ్వర, నేను ఆవు నుంచి బర్రె నుంచి వచ్చినప్పుడు శుద్ధంగా పరిశుద్ధంగా ఉంటాను. అయితే ఈ పాపిష్టి మానవుడు వాడి స్వప్రయోజనం కోసం నాలో పులుపు వేసి నా మనసును విరిచేస్తున్నాడు, నన్ను రక్షించు అని చెప్పి బాధపడిందిట. అప్పుడు ఈశ్వరుడు ఒక చిరునవ్వు నవ్వి, ఓ క్షీరమా, ఇది విను. నీవు పాలులా జీవించాలి అని ఆశపడే ముందు నా మాట విను. నీవు పాలులాగా అయితే ఒకరోజు మాత్రమే ఉంటావు. పాలకు పెరుగు తోడు వేస్తే 2 రోజులు, పెరుగును చిలికి చల్ల చేస్తే పుల్లగా ఇంకో 2 రోజులు ఉంటావు. అదే చల్లలోంచి వచ్చిన వెన్న అయితే వారం రోజులు. ఆ వెన్నను బాగా కాచి దాంట్లో 2 తమలపాకులు వేసి నెయ్యి చేస్తే మంచి ఘుమఘుమలతో నెలల తరబడి బతుకుతావు. ఆ నెయ్యితోనే దీపం పెడితే నాకు అర్పణ అవుతావు. ఇప్పుడు చెప్పు, ఒకరోజు పాలులాగా ఉండి పాలులాగానే చస్తావా, లేక క్షణక్షణం అనుక్షణం రోజు పెరిగి రూపాంతరం చెంది నాకు అర్పణ అవుతావా అని ఈశ్వరుడు ప్రశ్నించారు. దేవుని మాటకి పాలు మూగబోయింది. ఈశ్వరునికి దాసోహమైంది. తన మనసులో ఉన్న అంధకారానికి సిగ్గుపడి బయటకు వచ్చింది. ఈశ్వరుడు ముందు ప్రజ్వలించి దీపంలా నిలిచిపోయింది. మానవుడు కూడా అలాగే ఎవరో తమ మనసును విరిచేశారని మనసును పాడు చేసుకుని పడే కంటే క్షీరం వలె మనసులో ఆధ్యాత్మికత అనే తోడు చేసి ప్రతి పరిస్థితుల్లోనూ ఆ ఆధ్యాత్మికతను ఈశ్వరనామస్మరణతో చిలికి దాన్ని దైవచింతనతో కాచి దానిలో నుంచి వచ్చిన జ్ఞానంతో ఎప్పుడా అని ఈశ్వరునిలో ఏకమవ్వడానికి ఎదురు చూస్తూ జన్మను సార్థకం చేసుకోవాలి. పాలలో చక్కెర వేసినా, చక్కెరలో పాలు పోసినా కరిగేది చక్కెరే. బాధపడుతూ జీవించినా, జీవిస్తూ బాధపడినా కోల్పోయేది మన జీవితమే. చక్కెర కరిగిపోయిందని కాకుండా పాలు రుచి మారిందని సంతోషించండి. జీవితంలో కూడా బాధపడుతూ ఉండకుండా ఒక మంచి గుణపాఠం నేర్చుకోవాలి.